ఎంతో ఆశగా తిందామనుకుంటే నోరంతా పాడైపోయింది. ఏమండి, పకోడీలు నేను వండి తీసుకురాను? పకోడీలొద్దు, గీకోడీలొద్దు. ఇప్పటికైనా దండకి చాలు, కడుపు నిండిపోయింది. ఛ! నీ చేత్తో కప్పు కాఫీ పెట్టి నా మొహను పడే. అలాగే. ఇవాళ ఇంకేమైంది? పోనుకు వచ్చినట్టు ఊగిపోతున్నాడు. నిజంగానే పకోడీలు కంకర్రాళ్ళ ఉన్నాయా? పర్వాలేదే, మెత్తగా రుచిగా కరకరలాడుతూ బాగానే ఉన్నాయిగా. మరెందుకబ్బా అలా అరిచాడు? ఓ, అంటే నిజంగానే సంగీత మీద పీకల దాకా కోపం మీద ఉన్నాడనమాట. కావాలని కడుపుల మంటని ఇలా బయట పెట్టాడన్నమాట. అబ్బా, కారణం ఏమైతేనే ఆవిడ గారి ముఖం మాడిపోయిన పకోడీలా నల్లగా అయిపోయింది. కావేరి, కాఫీ. తెస్తున్నానండి. ఇదిగోండి. బాగుంది. నాకు ప్రతిదీ పద్ధతిగా ఉంటేనే ఇష్టం. ఇంట్లో 2 ఆడవాళ్ళున్నారు, అయినా ఏదీ నీటిగా ఉండట్లేదు. ఇంట్లోనే కాదు, తోటలో కూడా. ఆ మల్లెపూలు చూడు, కోసేవాళ్ళు లేక రోజు వాడి రాలిపోతున్నాయి. కొంచెం కోసి చక్కగా మాల కట్టుకోవచ్చుగా. సాయంత్రం పూట తల్ల పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. కాఫీ చాలా బాగుంది, థ్యాంక్స్. విన్నావాత? ఆయన నాకు థ్యాంక్స్ చెప్పారు. మల్లెపూలు కోసి సాయంత్రం తల్లో పెట్టుకోమన్నారు. వీటిని తినడానికి చేసావు, బయటికి విసురుకోవడానికి చేసావు. చిచి, పకోడీలు చేశానని గొప్పగా చెప్తే ఆశ కొద్దీ నోట్లో పెట్టుకున్నావు. ఛ! మనిషి అనేవాడు ఎవడు వీటిని తిండు. ఏ, ఇదివరకు ఇలాగే చేసేదానివా? ఛ! చెయ్యాలని ఇష్టం ఉంటే చెయ్యి, లేకపోతే ఒక మూల కూర్చో. అబ్బా, ఎన్ని పూలో! నిజంగానే నిన్ను ముద్దు మొహాన్ని, లేకపోతే ఇన్ని పూలు చెట్టుకే వదిలేస్తానా? అబ్బా, ఎంత గుమగుమలాడిపోతున్నాయో. అత్త, అరవిచ్చిన మల్లెపూలు మాల కట్టి తల్లో పెట్టుకుంటే అబ్బో చెప్పొద్దులే, గుమ్మెత్తిపోతుంది కదూ. ఏంటి పెద్ద ఏమీ తెలియనట్టు? మొగుడు పెళ్ళాల్ని దగ్గర చేసే శక్తి మత్తెక్కించే పూలకు మాత్రమే ఉంది. అబ్బా, చూసావా అత్త, ఎంత పెద్ద మాల కట్టాను? దీని నాయంగారి చేత్తోనే నా తల్లో పెట్టమంటాను. ఎంతైనా అదో గొప్ప ఫీలింగ్.
కదూ? వెరీ గుడ్. రోజు పూలని కోసి ఇలా అందంగా మాల కడితే ఎంత చూడముచ్చటగా ఉంటుంది. ఏమండి, మిమ్మల్ని ఒక మాట అడగనా? అడుగు కావేరి, నా దగ్గర మొహమాటం ఎందుకు? మరి మనిద్దరం సినిమాకెళ్ళి చాలా రోజులైంది కదా, బోర్ కొడుతుంది. ఫస్ట్ షోకి ఏదైనా సినిమాకి తీసుకెళ్లరు? ఆహా, మీకు పని లేకపోతేనే. ఫస్ట్ షో సినిమాకా? ఏ సినిమాకి వెళ్దాం? సిటీలో ఏ సినిమా హాల్లో ఏ సినిమా ఆడుతుందో ఒకసారి చెప్పు. ఓడియన్ 70mm లో లీడర్, సంధ్య 70mm లో ఏమాయి చేసావే, శాంతిలో నమో వెంకటేశ, సుదర్శన్ లో కళా వర్కింగ్, సంధ్య 35mm లో బిందాస్, ఓడియన్ డీలక్స్ లో సాధ్యం, ఐమాక్స్ లో అవతార్, ఉషా మయూరిలో మాయా బజార్ ఆడుతున్నాయి. సినిమా లిస్ట్ అంతా కంటస్తా పట్టేశావే. అది ఏ రోజైనా మీరు ఇలా అడుగుతారనే. ఏమండి, మాయా బజార్ అంటే బ్లాక్ అండ్ వైట్ లో పాత మాయా బజార్ కాదు, రంగుల్లో డిటిఎస్ లో స్కోప్లతో సరికొత్త సినిమా అట. సూపర్ గా ఉందట. వెరీ గుడ్. అయితే మాయా బజార్ సినిమాకి వెళ్దామా? రా పల్లవి, ఏంటి ఇంత ఆలస్యం చేసావు? ఎప్పుడు వస్తావుగా? సేమ్ ట్రాఫిక్ ప్రాబ్లం. అవును, మీరు రెడీయేనా? ఇంతకీ దేనికి డిసైడ్ చేశారు? మాయా బజార్ రంగులో డిటిఎస్ లో స్కోప్ లో సూపర్ గా ఉందట. అయితే ఇంకే దానికి వెళ్దాం. కావేరి, నువ్వు కట్టిన మాల్ని పల్లవికి ఇవ్వు. ఎందుకు? ఎందుకేంటి, సరదాగా సినిమాకి వెళ్తున్నావు, తల్ల పెట్టుకుంటుంది. అబ్బా ఇవ్వు కావేరి, సినిమాకి టైం అవుతుంది. తీసుకో. అబ్బా, మాల ఎంత బాగా కట్టావో. థ్యాంక్ యూ కావేరి. బాయ్ కావేరి, మేము వెళ్ళొస్తాం. కావేరి, మాయా బజార్ సినిమా చూసొచ్చాక లాహిరి లాహిరి లాహిరిలో పాట ఎంత కలర్ఫుల్ గా ఉందో ఈసారి కలిసినప్పుడు చెప్తానే. బాయ్. ఇది బెడ్రూమా? అడవి కన్నా అధ్వాన్నంగా ఉంది. పేరుకు మాత్రమే పెద్ద క్రమశిక్షణ గల పోలీస్ ఇన్స్పెక్టర్. ఇల్లు చూస్తే ఇదిగో ఎంత లక్షణంగా ఉందో. ఆడదిక్కులేని ఇల్లు కదా, ఇంకెలా ఉంటుందిలే. నమస్తే అండి. ఈ పిల్ల ఆనంద్ సెక్రటరీ కదూ? ఈ అమ్మాయి ఫోటో అర్జున్ డైరీలో ఎందుకుంది? ఒకవేళ వీడు పెళ్లి చేసుకోను అని భీష్మించుకొని కూర్చోడానికి ఈ పిల్లే కారణమా? కాస్త ఛాయ తక్కువైనా కళగున్న పిల్లే. భద్రంగా ఈ పిల్ల ఫోటోని తన డైరీలో దాచుకున్నాడంటే ఖచ్చితంగా ఏదో ఉంది. వీడింటికి రాగానే అడిగి తెలుసుకోవాలి. ఏం చేస్తున్నావే? ఏం చేస్తున్నానా? ఇల్లంతా సర్దేసరికి నా చేతులు పడిపోయాయి. మరి ఏం చేయను, బ్రహ్మచారి కొంప కదా. అదిగో ఆ మాటే అనొద్దన్నాను. ఏ, నువ్వు పెళ్లి చేసుకుంటానంటే ఎవరన్నా వద్దన్నారా? కాళ్ళకు అడ్డం పడ్డారా? అమ్మా, ఛాన్స్ దొరికితే వదిలిపెట్టావు కదా. నాకు తలనొప్పిగా ఉంది, కాఫీ పెట్టు. పెళ్లి ఊసి ఎత్తితే చాలు బాగా మాట మార్చడం నేర్చుకున్నావు.
అర్జున్, నిన్నొక మాట అడగనారా? నిన్న ఆనంద్ వాళ్ళ ఇంటికెళ్ళానని చెప్పానా? అక్కడ శృతి అనే పిల్ల ఉందిరా. ఎవర్రా అని అడిగితే మీ అన్నయ్య తను నా సెక్రటరీ అని చెప్పాడు. మరి సెక్రటరీ అయితే ఆఫీసులో ఉండాలి గాని ఇంట్లో ఎందుకుందిరా? నన్ను అడుగుతావే, ఆయన గారిని అడగపోయావా? అడగాలనే అనుకున్నాను. అక్కడికి ఉండబట్టలేక సంజయ్ గురించి అడిగితే ఇంతెత్తున ఎగిరాడు. మీ వదిన గురించి అవాకులు చెవాకులు పేలాడు. ఆ, పేలకేం చేస్తాడులే, ఆ నోటికి అడ్డు ఆపు ఉంటే కదా. అయితే మాత్రం అవ్వ, ఇంత అన్యాయమా? కట్టుకున్నదాన్ని, కడుపుతో ఉన్నదాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టి అదెవరో సెక్రటరీని తెచ్చి ఇంట్లో ఉంచుకోవడం. ఉహుం, నువ్వేమైనాను, నాకు మాత్రం నచ్చలేదురా. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తనకు నచ్చినట్టే బతుకుతాడట శ్రీ 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 ఆనంద్ కుమార్ గారు. ఎవరిని కేర్ చేయడట, ఎవరేమన్నా పట్టించుకోడట. సరే, వాడు మగాడు కాబట్టి నా ఇష్టం అంటున్నాడు. కానీ ఈ పిల్ల శృతి వాడు తానా అంటే తందానా అని ఎలా అంటోందిరా? ఆవిడ గారికి వన్నెలాడి నోట్ల కట్టల మీద నడిచే దారి దొరికితే తానా అంటుంది, తందానా అంటుంది, ఇంకేమైనా అంటుంది. అంటే ఆ శృతి గురించి నీకు బాగా తెలుసా? ఆ, నాకేం తెలుసు? నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. అవునా? మరి ఆ పిల్ల గురించి పూర్తిగా తెలిసినట్టు ఇప్పుడే మాట్లాడావు? ఆ, అంటే అది అలాంటి అవకాశవాదులు ఎంతకైనా తెగిస్తారు, ఏమైనా చేస్తారని తెలుసుగా, అందుకే అలా అన్నాను. అంటే మీ అన్నయ్య ఇంట్లో ఉంటున్న శృతి గురించి నీకే వివరాలు తెలియవు అంటావు, అంతేనా? అమ్మా, ఇందాకటి నుంచి చూస్తున్నాను, తిప్పి తిప్పి దాని గురించి అడుగుతావేంటి? అలాంటి ఆడదాని గురించి మాట్లాడడం కాదు, తలుచుకుంటేనే నాకు కంపరం పుడుతుంది. ఆవిడ గారిని గురించి చెప్పాలంటే ఒకే ఒక మాట చెప్తాను, ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం. చాలా పలకరిస్తే ఆ పిల్ల గురించి కారాలు మిరియాలు నూరుతున్నాడే. ఆ పిల్ల ఫోటో మాత్రం డైరీలో భద్రంగా దాచుకున్నాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగి ఉంటుంది. ఆ జరిగిందేంటో తెలుసుకోవాలి, తెలుసుకుంటాను. పిచ్చి మొద్దుని మల్లెపూల కోసం మాలకట్టు అంటే మురిసి మొక్కలయ్యాను. ఊళ్ళో ఆడుతున్న సినిమాల లిస్టులతో చెప్పించుకుంటే ఏ సినిమాకి తీసుకెళ్తాడని పొంగిపోయాను. మల్లెపూలు దానికే, మాయా బజార్ సినిమా దానికే. మాట్లాడి వింటుందా? ఏం మాట్లాడను? కళ్ళారా చూసి కూడా ఏం మాట్లాడను అంటావేంటి? ఆయన గారు మొదటి నుంచి అంతేనా? అంతేనా అంటే? అంతేనా అంటే అంతేనా అని. కర్మ, నీకన్నీ విడమర్చి చెప్పాలి. ఆయన గారికి ఈ టైపు తిరుగుళ్ళు మొదటి నుంచి ఉన్నాయా అని. చిచి, నీకు చిచ్చినే, నాకే చచ. తలుచుకుంటేనే మండిపోతుంది. టక్కు టక్కులాడించుకుంటూ షోగ్గా మోడర్న్ డ్రెస్ దిగేసి ఆ పల్లవి ఊపుకుంటూ రావడం, ఈయన గారు దాని వెనకాలే కుక్క పిల్లలే వెళ్లిపోవడం. చిచి, ఈ మగాళ్ళకి కొంచెం కూడా విశ్వాసం ఉండదు. ఇంట్లో కడుపు నిండా పెట్టినా వీధిలోకెళ్ళగానే తినటానికి ఏం దొరుకుతుందా అని చూస్తుంటారు, సిగ్గు లేకుండా. చిచి, ఒకళ్ళని అనుకుని ఏం లాభం? అందరూ కలిసి నా గొంతు కోసారు. మోహన్ చాలా మంచోడు అంటే కాబోలు అనుకున్నా. పేరుకు తగ్గట్టు ఇలా రోజుకో గోపికను వెంటేసుకుని తిరిగే శ్రీకృష్ణుడు అనుకోలేదు. కర్మ కర్మ, నా తలరాత. కావేరి, ఏడోకు. ఏడుపు కాక నా బతుకింకేం మిగిల్చొచ్చింది చెప్పు? ఈయన గారికి ప్రతిదానికి మావయ్యతో పోటీ కదా. అక్కడ మావయ్య ఆ శృతిని మూడో పెళ్లంగా కట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఈయన గారు ఈ పల్లవిని మూడో పెళ్లి చేసుకోవాలని ముచ్చట పడిపోతున్నారు కాబోలు ముచ్చట. చిచి, నాకంటే కాస్త స్టైల్ గా ఉంది కదా, పైగా ఆవిడ గారి వెనక కోట్లాస్త మూలుతోంది కదా. నేను అనుమానించినంత పని చేశారో నా చావుకి కారణం ఆయన రాసి పెట్టి ఏ హుస్సేన్ సాగర్ లో దూకి చస్తాను. కావేరి, అలాంటిదే ఉండుండదు. నువ్వు అనవసరంగా కంగారు పడుకో. మోహన్ అలాంటి వారేం కాదు. మావయ్య మాత్రం అలాంటి వాడా? ఆ శృతి ఇహి అని ఇక్కిలించగానే పడిపోలేదు మూడో పెళ్లి కోసం. ఆయన వేరు, ఈయన వేరు. ఏంటి వేరు? వేరు లేదు, చివరా లేదు. మగాళ్ళందరూ ఇంతే. నువ్వు అనవసరంగా అపోహ పడుతున్నావు. అదిగో తాను వచ్చినట్టున్నారు, నేను మాట్లాడతాను, సరేనా? మాట్లాడటం కాదు, మళ్ళీ ఇంకోసారి ఇలా చేస్తే ఉరి పోసుకొని చస్తానని చెప్పు. ఏమనుకుంటున్నాడో? హా, సినిమా నుంచేనా? మీరేం అనుకోనంటే ఒక మాట అడగనా? ఏంటి? మీరు చేసిన పనేమన్నా బావుందా?
నేను చేసిన పని అంటే అదే పల్లవితో మీరు సినిమాకి వెళ్ళటం ఏ వెళ్తే తప్ప? తప్పు కాదా? భార్య ఉండగా మరో అమ్మాయితో సినిమాలకి షికార్లకి తిరగడం తప్పు కాదా? ఏ అక్కడ ఇదే పని ఆనందు చేస్తున్నాడుగా, ఇక్కడ నేను చేస్తే తప్ప? చూడండి, ఒకరు తప్పు చేస్తున్నారు కదా అని మనం అదే పని చేయడం కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు ఇదే మాటను అక్కడ చెప్పచ్చుగా. వినగలిగే వాళ్ళకే చెప్పగలం. కావాలని కళ్ళు మూసుకొని నిద్ర నటించే వాళ్ళకి ఏమీ చెప్పలేం. మీరింకా వినగలిగే స్థితిలోనే ఉన్నారని నా నమ్మకం. ప్లీజ్ కావేరికి అన్యాయం చేయకండి. ఏంటి కంప్లైంటా? నేనేం కంప్లైంట్ చేయలేదు. కళ్ళున్న వాళ్ళందరికీ కనిపిస్తూనే ఉంది మీ బాగోతం. ఏయ్, బాగోతో గీగోతో అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మాట్లాడితే ఏం చేస్తారు? కొడతారా? చంపేస్తారా? ఏయ్ నిన్ను. మోహన్ ఆగండి. చూడండి, మీరు తప్పే చేస్తున్నారో ఒప్పే చేస్తున్నారో ఆ భగవంతుడికి తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు. కానీ మీ వల్ల కావేరి బాధపడుతుంది, కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇది మాత్రం నిజం. కట్టుకున్న దాని చేత కన్నీళ్లు పెట్టించడం న్యాయం అన్యాయమో మీరే ఆలోచించండి. నేను 4 రోజులుండి వెళ్ళిపోయేదాన్ని. మీరిద్దరూ కలకాలం కలిసి ఉండాల్సిన వాళ్ళు. 4 రోజులు ఉండిపోయే వాళ్ళకైనా, కలకాలం కలిసి బతకాలనుకున్న వాళ్ళకైనా నా జవాబు ఒకటే, నేను మగాన్ని. నా ఇష్టం నాది. ఐ డోంట్ కేర్ ఎనీబడి. చూడండి, ఇంకోసారి నాకెవరు సలహాలు చెప్పాలని ట్రై చేయొద్దు. అండర్స్టాండ్? అబ్బా, మామిడికాయ పప్పు సూపర్ ఉందమ్మా. ఇంకొంచెం వెయ్యి. వెయ్యత్తా వెయ్యి. ఈయన గారికి లొట్టలేస్తూ కడుపు నిండా మింగడం, ఆ మింగింది పూర్తిగా అరిగేదాకా రోడ్లన్నింటినీ కొలవడం బాగా అలవాటైంది. వెయ్యండి, పీకల దాకా మింగబెట్టి. సుమతి, అన్నం ముందు కూర్చుని ఏం మాటలమ్మావి? సంపాదించడం లేదని నీకు వాడి మీద గౌరవం లేకపోవచ్చు, కానీ నా ఎదురుగానే వాడిని 4 గోడల మధ్య నేను గడ్డి పెట్టినా నీ కొడుకు పౌరుషం రాలేదని. సుమతి, చెట్టింత మగాడిని పట్టుకొని అమ్మ ముందే నన్ను. ఏ రోషం పొడుచుకొచ్చిందా? మామిడికే పప్పు బాగుంది, నాటుకోడి బాగుంది అన్నట్టు లొట్టలేస్తూ తినేవాడిని మగాడు అనరు. 4 గోళ్ల మధ్య మరో పనే లేదన్నట్టు పెళ్ళాం కొంగుబడి తిరిగేవాడిని మగాడు అనరు. 4 రాళ్లు సంపాదించేవాడినే మగాడు అంటారు. అమ్మా, ఓ కరెక్ట్ గా భోజనం టైంకే వచ్చానన్నమాట. వెరీ గుడ్. ఇదిగో అమ్మా, ఖర్చులు కొంచెం. అక్కర్లేదు, తీసి బ్యాగ్లో పెట్టుకో. అమ్మా, తెలుగులోనేగా అత్తయ్య చెప్పింది, ఏ అర్థం కాలేదా? నువ్వు తెచ్చే డబ్బు కోసం ఇక్కడ ఎవడో కాచు కూర్చోలేదు. అమ్మా, ఇది నా నెల జీతం, కష్టపడి సంపాదించిన డబ్బు. ఏమో ఎవడకు తెలుసు, కష్టపడే సంపాదించావో లేదా ఇష్టపడిన వాడి జోబులోంచి కొట్టేసి తెచ్చావో. వదినా, హలో సిస్టర్, తగ్గు. ఇది నీ వదిన మాటే కాదు, నా మాట అమ్మ మాట కూడా. నీలాంటి నీతి మాలిందని సంపాదన ఇక మీద మేము తీసుకోదలుచుకోలేదు. ఉంటే ఉగాది లేకపోతే శివరాత్రి అన్నట్టు, ఉంటే తింటాం లేకపోతే పస్తులుంటాం అంతే. ఓకే. అమ్మా, అన్నంలోకి ఏం కూర చేసావు? ఓ, మామిడికాయ పప్పు, ఊరమిరపకాయలు. ఆహా, అదర్స్. ఏది నీ చేత్తో ఒక ముద్ద పెట్టు. ఆగండి, ఏంటి మీరు చెప్పేది? మీ పల్లవిని మా ఆయనకిచ్చి పెళ్లి చేస్తానని చెప్తారా? నిరభ్యంతరంగా. మీ అమ్మకి నీకు పెళ్లి చేసే ఉద్దేశం లేదా?
లేక నీకే ఆలోచన లేదా? కావేరి